నా అర్హత గురించి ఎందుకే, నీ బ్రతుకు గురించి ఆలోచించుకో. ఇప్పుడు జరగబోయేదేంటో చెప్పనా? నువ్వు బ్రతకబోయేది వైశాలిగానే, చావబోయేది కూడా వైశాలిగానే. అంటే నేను వైదేహినని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదక్కా? ఎవరే ఒప్పుకున్నారు? నువ్వే అక్క. వైశాలిగానే బతకాలి, వైశాలిగానే చావాలి అని నొక్కి నొక్కి మరీ చెప్తున్నావంటే నేను వైశాలిని కానని ఒప్పుకున్నట్టే కదా? అలాగే అనుకో. కానీ వైశాలిలా బయటికి పోయి తప్పిపోయిన ఉరితాడుకి వేలాడ్డానికి సిద్ధంగా ఉండు. పిచ్చక్క, ఆయన కట్టిన తాలిబొట్టు నా మెడలో ఉండగా ఉరితాడు కూడా పూలమాలే అవుతుంది. నేనే నీ వైదేహినని ఈ టెస్ట్లేవి మనల్ని విడదీయలేవని చెప్పు. మనది జన్మ జన్మల బంధమని చెప్పు బావా, చెప్పు బావా, చెప్పు. లేదు, నువ్వు వైదేహివి కాదు. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొర పాపం, అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి అయ్యేసరికి తట్టుకోలేకపోతుంది. తను వైశాలి కాబట్టి మామూలుగా అయితే ఇంత డిసప్పాయింట్ అవ్వకూడదే. కానీ ఇంత డిసప్పాయింట్ అవుతోందంటే రిపోర్ట్స్ మార్చడానికి ఏవో ప్రయత్నాలు చేస్తుంటుంది. మారిన రిపోర్ట్సే వచ్చుంటాయి అనుకుంటుంది. రాకపోయేసరికి బాగా డిసప్పాయింట్ అయి ఉంటుంది. లేదు, నేను అలాంటి పని ఏం చేయలేదు. నాకు అవసరం లేదు. ఎందుకంటే నేనే వైదేహిని. నా మాట ఒక్కరైనా నమ్మండి. అయితే టెస్టుల్లో నువ్వు మా శాంతాదేవి కూతురు అని ఎందుకు రాలేదు? ఇప్పటి వరకు జానకి అన్నావు. నువ్వు మా కోడలివి కావు అని తెలిసినా ఆ రూపం ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇన్నాళ్లు నిన్ను భరించాం. ఎక్కడ ఏ తేడా జరగదు అనుకున్నా. ఈసారి నాకు న్యాయం జరుగుతుందని అనుకున్నా. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరు ఏదో చేశారు. ఏయ్, ఎవరు చేస్తారు? మళ్ళీ చెంచలే చేసిందంటావా? ఇక్కడి విషయాలు బయటికెవ్వరికీ తెలియవు. ఆ రిపోర్ట్స్ నిజం, నువ్వు వైదేహి అన్నది అబద్ధం. లేదు, ఎప్పటికీ అది అబద్ధం కాదు. ఏదో జరిగిందని చెప్తున్నాను కదా. చాలు వైదేహి, నువ్వెంత గొంతు చించుకున్నా, ఎన్ని కన్నీళ్లు కాచినా నువ్వు అనుకున్నది జరగదు. మర్యాదగా వెళ్ళిపో. ఇంకా ఈ పంచాయతీ ఏంటి? తొందరగా వెళ్ళిపోతే మళ్ళీ దేవాంశ అలేఖ్యల నిశ్చితార్థం గురించి మాట్లాడతారు.
అలేఖ్య, మాటలతో చెప్తే వినదని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, మళ్ళీ ఇప్పుడు మాటలతో చెప్తావేంటి? బయటకు గెంటితే సరిపోతుంది. ఎంత తెలిసినా ఒక అవకాశం ఇవ్వాలి కదా. చూడు వైశాలి, ఇప్పుడు పోలీసులను పిలిచి ఆ రిపోర్ట్స్ చూపిస్తే ఉరితాడు నీ మెడకు తగులుకుంటుంది. కానీ దేవాంశ్ నీ బిడ్డ కోసం ఆలోచించి నీకు ప్రాణభిక్ష పెట్టాడు. అందుకే పోలీసులను పిలవకుండా మర్యాదగా చెప్తున్నా, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? నేనే వైశాలినైతే నాకు బిడ్డంటూ ఉంటే ఇక్కడ ఎందుకుంటాను? ఏ తల్లైనా బిడ్డని వదిలి ఉంటుందా? ఎంత కసాయిదైనా, ఎంత మోసగత్తైనా తల్లి తల్లి బిడ్డని వదిలి ఉండలేదు. ఇలాగే వదిలేస్తే ఏడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. నిర్ణయం మనం తీసుకోవడం కాదు, తనే తీసుకోవాలి. ఇదిగో అమ్మాయి, మర్యాదగా నీ అంతట నువ్వే వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలిపించాల్సి వస్తుంది. చూడమ్మా, డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక వైదేహివి కావని తేలితే నీ అంతట నువ్వే వెళ్ళిపోతా, మళ్ళీ కనిపించను అన్నావు కదా. మళ్ళీ ఇదంతా ఏంటి? ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోమ్మా. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళను, నా మాట నమ్మండి. అస్సలు మాట వినే రకం కాదు. ఏయ్, బయటికి నడు. వదవే. బాబా వద్దని చెప్పు బాబా. నేను వైదేహిని బాబా, నీకు తెలుసు కదా బాబా. ఎందుకు మౌనంగా ఉన్నావు? చెప్పు బాబా, చెప్పు బాబా. చెప్పే నీకు కదా. పదా బాబా, వద్దని చెప్పు బాబా. వదవే బయటికి. బాబా బాబా ప్లీజ్ రా. వద్దని చెప్పు నడవే. బాబా. బాబా రా. అరే బాబా, మాట్లాడు బాబా. చెప్తే అర్థం కదా. బాబా రా. బాబా 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 నడవే. నడవ బయటికి. బాబా బాబా. ఆగమ్మా. నువ్వెవరో ఏంటో తెలిసినా ఈ ఇంట్లో ఉండమంటున్నావంటే కారణం కేవలం నా చెల్లెలి కోసం మాత్రమే. మీ అవసరం కోసం అయితే ఉండమంటారా అని నువ్వు అడగచ్చు. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోతానంటే ఇక్కడెవ్వరూ నిన్నాపరు. ఉండడానికి ఒప్పుకుంటున్నావు, కానీ నువ్వు కోరుకున్న విధంగా మాత్రం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ దేవాంశ్ భార్యవి కాలేవు. అలేఖ్యకి దేవాంశ్కి త్వరలో పెళ్లి కాబోతోంది.
ఏమైందమ్మా? ఏడవకు, నేనున్నానుగా, ఏడవకు. నువ్వు ఏడవద్దు, నీతో నేనున్నానుగా, ఏడవకు. దీనికి నీకు సమ్మతమైతేనే ఈ ఇంట్లో ఉండవు, లేదంటే నీ ఇష్టం. సరే చెప్పేశారుగా, నువ్వు ఏడవకు. వీళ్ళ మాటలేం పట్టించుకోకు, భయపడికే, నేనున్నాగా నీతో. మీరు మీ చెల్లెలి కోసం ఉండమంటున్నారు, కానీ నేను లేకపోతే నా తల్లే ఇక్కడ ఉండదు. నా భర్త కోసం మీకిష్టం లేకపోయినా ఇక్కడున్న నేను నా తల్లి కోసం ఉండమంటే ఉండనా? లేదనుకున్నా, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. ఆ దేవుడి అంతిమ నిర్ణయం ఏంటో. పదమ్మా. చూసారా అత్తయ్య, ఇంకా దాని మాటల్లో నీ ఇంటి కోడలనైపోతాను, దేవాంశ్ భార్యనైపోతాను అన్నట్టే ఉంది. దానికి తోడు వైదేహి అని పిలిచారు కదా, ఇంకా ఎక్కువ ఆలోచిస్తోంది. ఏం చేస్తాం, తప్పదు కదా. శాంతాదేవి కోసం అలా పిలవాల్సి వచ్చింది. కానీ మన ఉద్దేశం ఖచ్చితంగా చెప్పాం కదా. చెప్పి మంచి పని చేశారు అత్తయ్య, కానీ చెప్పినంత మాత్రాన సరిపోదు. దాన్ని అమలు చేస్తేనే మనకి ఏ బాధ ఉండదు. దేవాంశ లేఖ్యలు పెళ్లి చేయమనేగా నీ ఉద్దేశ్యం? అవును బామ్మగారు. ఇద్దరికి పెళ్ళైపోయిందనుకోండి, ఈ వైశాలి ఇక్కడ ఎన్నాళ్లున్నా అలేఖ్య దేవాంశ్ భార్యగా ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేదు. బాగా చెప్పావు. వీళ్ళిద్దరికీ వీలైనంత త్వరగా నిశ్చితార్థం జరిపిస్తే ఆ తర్వాత వాళ్ళు చేయడానికి ఏమీ ఉండదు. అయితే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏదో ఒకటి చేసి రాజగురువుతో నువ్వే వైదేహి అని చెప్పించాలని చూసావో, DNA రిపోర్ట్ కోర్టుకు వెళ్తుంది, కేస్ రీఓపెన్ అవుతుంది. అక్కడ మతిస్థిమితం లేని నీ తల్లి మాటలు జడ్జి నమ్మరు, నీకు శిక్ష పడుతుంది. ఏంటక్కా, ఎక్కడ గురువుగారి నోట్లోంచి నేనే వైదేహినని బయటపడుతుందని భయపడిపోతున్నావా? నేను భయపడ్డం కాదే, నోరు విప్పితే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకోమంటున్నాను. కోర్టు వారు రాజగురువు చెప్పే మాట కూడా వినరు, DNA రిపోర్ట్ మాత్రమే చూస్తారు. ఆలోచించుకో. ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ మీకు తెలుసు కదా గురువుగారు. వైదేహి మరణం తర్వాత
దేవాంశు జీవితంలోనూ ఈ ఇంట్లోనూ వెలుగు నిండాలని, దేవాంశ్ కొత్త జీవితం ప్రారంభించాలని అందరం ఆశపడుతున్నాం. అందుకే దేవాంశు సంతోషాన్ని, ఈ ఇంటి మంచిని కోరుకునే అలేఖ్యని కోడల్ని చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆ నిర్ణయం ఈ ఇంట్లో సంతోషాల్ని నింపుతుందా, ఈ పెళ్లి జరిపించొచ్చా అన్నది మీరే చెప్పాలి గురువుగారు. ఏదో ఒకటి చేసి రాజగురువుతో నువ్వే వైదేహి అని చెప్పించాలని చూసావో, డిఎన్ఏ రిపోర్ట్ కోర్టుకు వెళ్తుంది. కేస్ రీఓపెన్ అవుతుంది. పాపం గురువుగారితో అంతా చెప్పాలని ఆరాటపడుతోంది, కానీ నోరు విప్పలేదు. మీరు చెప్పండి గురువుగారు, అలేఖ్య మా కోడలవుతుందా? ఈ పెళ్లి జరుగుతుందా? గురువుగారికి అంతా తెలుస్తుంది కదా, ఎందుకు నేనే వైదేహనని చెప్పడం లేదు? అప్పుడు నాకు ఆయనకి పెళ్లి జరిగిందని ఆయనే చెప్పారు కదా. ఇప్పుడు నేనే వైదేహనన్న సంగతి తెలియడం లేదా? వైదేహి ప్రాణాలతోనే ఉంది, అది నేనే. ఈ పెళ్లి అవసరం లేదని చెప్పండి గురువుగారు. కౌశల్యమ్మ, దేవుడు గదిలోంచి గవ్వలు తీసుకురామ్మా. అలాగే గురుగారు. వైదేహీనా లేక వైశాలీనా? ఒకవేళ వైదేహి అయితే అన్యాయం జరిగిపోతుంది. గురుగారు, ఏంటమ్మా? లోపల వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. మరి నా ప్రశ్నకి కూడా సమాధానం చెప్తారా గురుగారు? ఎవరు ఏది అడిగినా నాకు తెలిసింది చెప్పడం నా ధర్మం. అడగమ్మా. లోపల ఎందుకలా చెప్పారో తెలీదు, కానీ
కానీ సర్వం తెలిసిన మీరు నేనెవరో గుర్తించలేదా? నా బావతో ఉన్న బంధం మీకు తెలీదా? అగ్ని సాక్షిగా నా మెళ్ళో 3 ముళ్ళు వేసిన ఆయన మరొకరికి తాళి కడతారా? అప్పుడు నా మెడలో ఉన్న ఈ మంగళసూత్రానికి ఏమిటి సమాధానం? చెప్పండి గురువుగారు. నాకు కాకుండా వేరొకరికి ఆయన జీవితంలో చోటు ఉంటుందా? మా బంధం విడిపోతుందా? సమాధానం చెప్పండి గురువుగారు. మీ బంధాన్ని విడదీయడం ఆ భగవంతుడి వల్లే కాలేదమ్మా. ఇక ఈ మానవ మాతృల వల్ల ఏమవుతుంది? మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. మరి లోపల అలా ఎందుకు చెప్పారు? అలేకి కోడలు ఎలా అవుతుంది? అది జరుగుతుంది. అదెలా సాధ్యం గురువుగారు? నా బావ జీవితంలోకి మరొకరు వస్తారు అంటున్నారు. మా బంధం తెగిపోతూ అంటున్నారు. అదెలా సాధ్యం? ఇది విధి నీకు పెడుతున్న పరీక్షమ్మా. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో పోను పోను నీకే అర్థం అవుతుంది. కష్టాల్ని కన్నీళ్లనే ఓపికతో అధిగమించు. నీ ప్రేమే నీ బలం, నీ నమ్మకమే నీ ఆయుధం. ఆ దేవుడు ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతోంది? మా పెళ్లి జరిగి మీరు కోరుకున్నది మీకు దక్కాలి అంటే ముందు దేవాంశ్ మనసు ఖాళీ కావాలి. ఆలోచించుకోండి. ఇలా మాట్లాడుతోందేంటి ఊర్మిళ? వచ్చిన అవకాశం ఉపయోగించుకుని పెళ్లి చేసుకోమంటే మనసు తొక్క తోటకూర అంటుందేంటి? తనేదో అనడం కాదు, మనమేం చెయ్యాలో చెప్తోంది. మనమేం చేయాలో చెప్పిందా? ఏంటది? వైదేహిని ఇంట్లో నుంచి పంపమని. అవునా? అలా ఎప్పుడు చెప్పింది? తను లాయర్, ఏది డైరెక్ట్ గా చెప్పదు. మనమే అర్థం చేసుకోవాలి. తను చెప్పేది నిజమే. వైదేహి ఇక్కడే ఉంటే ఏదో ఒకటి చేసి దేవాంశ్ మనసు చెడగొడుతుంది. ఈ పెళ్లి ఆగేలా చేస్తుంది. కాబట్టి వాళ్ళు పెళ్లి పీటలు ఎక్కేలోగా. నేను మహారాణి అయితే మీరు మహారాజు. రాజుగారి పనులు రాణి చేయొచ్చు, తప్పులేదు. నా బావకి సంబంధించి నేను చేసే ప్రతి పని నాకు సంతోషాన్నిచ్చేది నేను మహారాణి అని చెప్పేది. అందుకే బావా, నీకు సంబంధించే ఏ పనైనా నేనే చేయాలి అనుకుంటా, చేస్తూనే ఉంటా. ఇంతకు మించి రాజభోగం వేరే ఏముంటుంది బావా? ఏమంటావ్? ఏమంటాను? నా వైదేహి ప్రేమకి హద్దులు లేవంటాను. కానీ ఈ ప్రేమని నేను చూసి ఆస్వాదిస్తా. అయ్యో, ఏమైంది? చూడండి, ఈ మరక ఇలా ఉండిపోయిందో. వాషింగ్ మిషన్ లో వేసా, వదలకపోతే చేత్తో రుద్దాను. అప్పుడు వదలకపోతే నిమ్మరసం పెట్టాను. ఆరాక వదులుతుందిలే అనుకుంటే ఇంకా అలాగే ఉంది. ఉండని వైదేహి, మరక మంచిదే కదా. మరక మంచిదే ఏంటి బావా? ఏం మాట్లాడుతున్నావు? తీపి గుర్తులు మిగిల్చే ఏదైనా మంచిదే కదా. ఈ మరకలో ఏం తీపి గుర్తులున్నాయి బావా? మగవాడి షర్ట్ గుండెల మీద ఉండే కుంకుమ మరక వాడి భార్య పైన వాడికుండే ప్రేమను చెప్తుందట. అదేలాగా? ఎలా అంటే రా చెప్తాను. అయ్యో, ఎవరైనా చూస్తారు. ఏంటి బావ ఇదంతా? ఇందాక వెనక నుంచి వచ్చి హర్ట్ చేసుకుంటే ఎవ్వరూ చూడరు గాని ఇప్పుడు చూసేస్తారా? రా.
ఇదిగో ఇలాగా. ఎంత గట్టిగా కుంకుమ అంటుకుంటే అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఇది చూసే భార్య మీద ఎంత ప్రేమ ఉందో చెప్తారు. అందుకేనా ప్రతి చొక్కా జేబు మీద మరకుంది? నేనింకా బయటికి వెళ్ళి ఎక్కడ మరకలు తగిలించుకొని వస్తున్నావో అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది కదా. సరే కానీ నిలబడి చూస్తూనే ఉంటే నిలవదు కదా ఈ సమయం, చిలిపిగా గడిపేయాలంట జీవితం. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రండి ఆంటీ, రండి కూర్చోండి. నువ్వు కూడా కూర్చోమ్మా. కూర్చో, పర్లేదు కూర్చో. ఏంటమ్మా, రేపు నిశ్చితార్థం జరుగుతుందా లేదా అని ఇంకా అనుమానంగా ఉందా? అదేం లేదా ఆంటీ. మరి అంతా అనుకున్నట్టు జరిగితేనే జరుగుతుంది అంటున్నావు కదా. మాట వరుసకు అంటున్నాను ఆంటీ. ఈసారి అలాంటిదేం జరగదులేమ్మా. గురువుగారే వచ్చి చెప్పారు కదా, ఈ పెళ్లి జరుగుతుంది. అంతా హడావిడిగా జరిగిపోతోంది. నీకు నచ్చినట్టు జరుగుతోందో లేదో, నీకు బట్టలు నచ్చాయి కదమ్మా. ఆంటీ, ఎలాంటి బట్టలు కట్టుకున్నాం, ఎంత గ్రాండ్ గా మన నిశ్చితార్థం జరుగుతున్నదన్నది కాదు. పాత చీర కట్టుకున్నా, ఈ 4 గోడల మధ్య ఉంగరాలు మార్పించినా నన్ను దేవాంశ్ భార్య అనే అంటారు. మహారాణిలాగే చూస్తారు. రా మనవడా, వచ్చి కూర్చో. రా దేవాంశ్, నా పక్కన కూర్చో. అక్కడే ఉన్నాను కదమ్మా, విన్నాను. వింటే సరిపోతుందా మనవడా? దానికి తగ్గట్టు ప్రవర్తించుకోవాలి కూడా. ఎప్పుడైతే అలేఖ్యను నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో, నీ మీద తనకి అన్ని హక్కులు వచ్చినట్టే. నీ జీవితంలో చోటు దక్కినట్టే. కానీ మనసులో చోటన్నది నువ్వే ఇవ్వాలి. ఫోన్ కట్ చేసింది అత్తయ్య. కొత్త నెంబర్ కదా, ఎవరిదో అనుకుని లిఫ్ట్ చేసి ఉండదు. మళ్ళీ కాల్ చేయి. వెంటనే చేస్తే విసుగొచ్చి అస్సలు లిఫ్ట్ చేయరు. ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి ఫోన్ చేద్దాం. నానా దేవాంశ్, నీ పరిస్థితి ఏంటో మాకు తెలియంది కాదు. కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. నీకు వైదేహి మీద మర్చిపోలేనంత గొప్ప ప్రేముంది, కాదనడం లేదు. కానీ దేవాంశ్, నీ ప్రేమని మరొక మనిషికి పంచటంలో తప్పులేదు. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావు. మాటలు చెప్పినంత సులువు కాదమ్మా కొన్ని చేయడం. అయినా అంతా మంచే జరుగుతుంది. జరిగిన దానికి కట్టుబడి ఉండమని గురువుగారు చెప్పారు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. నన్ను రమ్మన్నారు. నాకు రావడం కుదరదని చెప్పడానికి ఫోన్ చేశాను. అదేంటమ్మా, ఇప్పుడు రాకపోతే ఎలా? నేను ఇప్పటికిప్పుడు వేరే వాళ్ళని ఎక్కడ చూసుకోవాలి? సారీ మేడం, నా పరిస్థితి అలాంటిది. మతిస్థిమితం లేని మా అమ్మమ్మకి ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్ళాలి. ఇక్కడే శ్రీశైలంకి వెళ్లే దారిలో ఉంది మేడం. అందుకే వెళ్లి రావడానికి టైం పడుతుంది. నిశ్చితార్థానికి రావడం కుదరదు. ఇక్కడ ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. కానీ అక్కడ మందు వాడితే తగ్గుతుందని చెప్పారు. అందుకే వెళ్తున్నాం మేడం. రేపే ఎందుకు, ఎల్లుండి వెళ్ళొచ్చు కదా అనొచ్చు. కానీ ఈ మందు నెలకొక్కసారి, ఒకే ఒక్కసారి ఇస్తారట. రేపు తప్పితే
మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందుకే తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. ఏమనుకోకండి. రియల్లీ సారీ మేడం. ఏమంటుంది పెద్దమ్మ? ఆలోచనలో పడినట్టుంది. ఇక పద, కింద నడిపించాల్సింది చాలా ఉంది. ఎవరు కౌసల్య ఫోను? ఎవరో బ్యూటీషియన్ మాట్లాడిందత్తయ్య. వాళ్ళ అమ్మమ్మకి ఎవరికో మతిస్థిమితం సరిగా లేదని, ఏదో ప్రకృతి వైద్యశాలకి తీసుకెళ్తున్నాను, రేపు రావడం కుదరదు అంటుంది. రాకపోతే పోనీ ఆంటీ, నాకీ మేకప్లేమీ అవసరం లేదు. దేవాంశ్ నా పక్కనుంటే చాలు. అందం ఆనందం అంతా నా మొహంలోనే ఉంటుంది. మంచి మాట చెప్పేవమ్మా. ఈ హంగులు ఆర్భాటాల లోకం కోసమే. మనం ఎవరితో ఉన్నామన్నదే ముఖ్యం. హలో. యా అవును సార్, వస్తున్నా. పదమ్మా మనం వెళ్దాం. విపరీత పరిస్థితుల్లోకి నెట్టి వాటిని ఎలా తట్టుకోగలమో పరీక్షించడమే కదా జీవితం. పరీక్ష బావా, మన జీవిత గమ్యాన్ని నిర్దేశించే పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెక్కి నన్ను నెక్కిస్తావా? చెప్పు బావా, నువ్వు నెక్కి నన్ను నెక్కిస్తావా? ఒక్కటి మాత్రం చెప్పగలను. నా మనసులో నుంచి నా వైదేహిని దూరం చేసే దేన్ని నెగ్గనివ్వను. నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా వైదేహిని నా నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. నేను చెప్తున్నది నువ్వు చెప్తున్నావు బావా. నేను కోరుకున్నది నీ మనసులోనూ ఉంది. మనిద్దరిది ఒకటే గమ్యం, ఒకటే ఆశయం. కాని నీ వైదేహిని నేనే అన్న సంశయం మాత్రం నీలో ఇంకా పోవట్లేదు కదా బావా. ఒకే చూపు చూసే రెండు కళ్ళు ఒకదాన్ని మరొకటి చూసుకోలేనట్టుగా మన బతుకులు మారిపోతున్నాయేమో అని నాకు భయంగా ఉంది బావా. అందుకే నీ వైదేహిని నేనే అని నన్ను గుర్తించమని పోరాడుతున్నాను బావా. పోరాడుతున్నాను. నీ వైదేహిని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అంటున్నావే, కానీ అదెప్పుడు సాధ్యం? నీ వైదేహిని నువ్వు గుర్తించినప్పుడే కదా బావా. అప్పుడే కదా ఈ దేవాంశ్ వైదేహిలా ప్రేమ బతుకుతుంది. అప్పుడే కదా బావా నువ్వు నెక్కి నన్ను నెక్కించగలుగుతావు. మాట్లాడవేంటి బావా? అంటే నేనే వైదేహినని నమ్మటానికి ఒక్క కారణం కూడా దొరకలేదా? నా కళ్ళల్లో ప్రేమ చెప్పడం లేదా బావా? నేనే నీ వైదేహిని అని. ఇంతకన్నా నేనేమి చెప్పలేను బావా. ఎందుకంటే నేను చెప్పటానికి నువ్వు వినడానికి తగినంత సమయమైతే అక్కర్లేదు. ఏదైనా ఈ ఒక్క రాత్రే మన మధ్య దూరం దగ్గర కావడమా, శాశ్వతమైన దూరంగా మిగిలిపోవడమా? ఈ ఒక్క రాత్రి బావా